దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా అనారోగ్యంతో వేరు వ్యాధులతో బాధపడుతున్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియజేసేంతగా కోరుతున్నాం. కారణం ఏంటంటే అనారోగ్యముతో ఉండడం దేవుని చిత్తం కాదు. ఎందుకు అంటే దేవుడు మనల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. హీలింగ్ ఈజ్ గాడ్స్ విల్. బ్రతికేది కొద్ది దినాలు. ఈ కొద్ది దినాల బ్రతుకులో ఎక్కువ సమయం, మోస్ట్ ఆఫ్ ది టైం వ్యాధులతో బాధపడడం దేవుని చిత్తం కాదు. డివైన్ హీలింగ్ని అనుభవిద్దాం, దైవికమైన స్వస్థతను అనుభవిద్దాం. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రార్థనలు అవసరమైతే దేవజనుడుగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న నేను, నాతో పాటు ఉన్న దేవజనులు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? వారు సంఘ పెద్దలను పిలిపించాలి. మీ స్థానిక సంఘ పెద్దలను పిలిపించుకోండి, లేదా సంఘ కాపరిని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి. వారు నూనె రాసి ప్రార్థన చేస్తారు. యేసునామములో వారు ప్రార్థన చేసినప్పుడు మీరు స్వస్థతను అనుభవిస్తారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, లేకపోతే మీ బిడ్డలో వీళ్ళు స్వస్థతను అనుభవిస్తారు. వారు శారీరక లేదా మానసిక ఆత్మీయ స్వస్థతను అనుభవిస్తారనే సంగతిని గుర్తు చేస్తున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఒకళ్ళు వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోండి. ఇలాంటి విధానంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్వస్థతను మనం అనుభవిస్తాం. ప్రార్థన ద్వారా దైవికమైన స్వస్థత జరుగుతుంది. డివైన్ హీలింగ్ వుడ్ హ్యాపెన్ త్రూ ప్రేయర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ మెనీ సెయింట్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను ఆయా సందర్భాల్లో కొన్ని బలహీనతలకు గురయ్యాను, కొన్ని వ్యాధులకు గురైన సందర్భాలు ఉన్నాయి. దేవజనులు, దేవుని బిడ్డలు ఆయా ప్రదేశాల్లో ఉన్న వారందరూ ప్రార్థన చేశారు. దైవికమైన కార్యాలు జరిగాయి. నా పరిచర్యలో కూడా దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరచడం అనేది యేసుకు సులభమైన విషయం. యేసు ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. స్వస్థపరచుకున్నట్లుగా ఆయన శక్తి అనేది కుంచిపోలేదు, ఆయన హస్తం కొరచ కాలేదు. కనుక దైవికమైనటువంటి స్వస్థతను విశ్వసిద్దాం. దేవుడు నిజం కనుక, దేవుని కార్యాలు నిజము కనుక దైవికమైన స్వస్థత అనేది కూడా నిజం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం గత ఎపిసోడ్లో యేసు కనుగొన్న 4 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, మీలో దేవుని ప్రేమ లేదు. మీలో శరీర సంబంధమైనటువంటి మానసికమైన ప్రేమలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ లేదు. మీలో దేవుని ప్రేమకు చోటు లేదు. దేవుని లేకపోతే దైవ ప్రేమరాహిత్యం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుందని. మీలో దేవుని వాక్యము నిలిచి ఉండలేదు. మీరు లేఖనాల్ని పరిశోధిస్తున్నారు, నిత్య జీవము కలదని తలంచుతూ మీరు చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీకు కొన్ని పాఠశాలలు ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఫారిసీ స్కూల్స్, సదుసీ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్, వేరు స్కూల్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ దేవుని వాక్యం మీలో నిలిచి ఉండడం లేదు. దేవుని వాక్యం మీలో లేదు. ప్రభు వాక్య రాహిత్యం మీలో కనిపిస్తుందని. మూడోదిగా, మీలో అనగా వారిలో అనగా మనలో ఫలరాహిత్యం కనిపించిందని. ఫలాలు లేని వృక్షంగా మనం మిగిలామని, ఫలించలేని అంజూరపు చెట్టులాగా మనం మిగిలామని మనం అర్థం చేసుకోగలిగాం. నాలుగవదిగా మనం ఆలోచించిన విషయము ప్రభువునందు విశ్వాస రాహిత్యం. ప్రభువునందుల విశ్వాసం లేదు. వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ ప్రభు మీద విశ్వాసం లేకుండా పోయింది. అందుకని దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిదే, వెరీ గుడ్, వండర్ఫుల్. నా యందును విశ్వాసం ఉంచండి అనగా తనను తాను దేవునిగాను, దైవాంశం కలిగిన వాడిగాను, దేవత్వం కలిగిన వాడిగాను, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించుతున్నది.
హీఈస్ 100% గాడ్. యేసు ప్రభు దేవుడని తాను ఎక్కడ చెప్పుకోలేదని చాలామంది చెప్తున్నారు. యేసు ప్రభు దేవుడని తాను చెప్పుకున్నాడని చెప్పడానికి బైబిల్లో యోహాను సువార్తలోని కనీసం 7 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అంటే నేను = దేవుడు, దేవుని కుమారుడు = దేవుడు, యేసు = యెహోవా, లేదా యెహోవా = యేసు అని చెప్తున్నాడని అర్థం. ఇక మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటి? నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నావు, కానీ ఆయన స్పష్టంగా చెప్పాడు. మన స్నేహితుడైన లాజరు నిద్ర లేపడానికి వెళ్దాం అన్నాడు. వాడేమో నిద్రపోతున్నాడేమో, వాళ్ళు లేపడానికి అని అనుకున్నారు. అతడు నిద్రించిన ఎలా బాగుపడని అనుకుండ్రి. అనారోగ్యం వచ్చి కొద్ది నీరసాన్ని బట్టి పడుకున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారు. మామూలు నిద్ర గురించి అనుకున్నారు. కానీ ప్రభువు వాళ్ళతో స్పష్టంగా చెప్పాడు. ప్రభువు మరణాన్ని గురించి మాట్లాడాడు. మరణము జరిగిన ఇంటికి వచ్చి నిద్ర అని మాట్లాడాడు. చూడండి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అనగా యేసు ప్రభు చెప్పిన మాటల్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఆత్మలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాటలు అంటున్నానంటే ఆ మాటలు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఈ మాటల వల్ల మీకు సంతోషం కలుగుతుంది, ఈ మాటల వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది, ఈ మాటల వల్ల మీకు పరిశుద్ధత కలుగుతుంది. కాబట్టి మనం ఆలోచించిన విషయాలు గత ఎపిసోడ్లో ఫలరాహిత్యము, ప్రభునందు విశ్వాసరాహిత్యం, విశ్వాసం లేదని, మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా అనేటువంటి ప్రశ్న మనం చూసుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు కృపను బట్టి 882 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. యోహాను సువార్తలో మనం ఇప్పటివరకు ఇన్ని సందేశాలు మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇది 6వ నెల, ఇది జూన్ మాసం 1వ తేదీ కనుక నూతనమైన మాసం కనుక 6th మంత్ ఈరోజే స్టార్ట్ అయింది కనుక 5 నెలలు దేవుడు మనల్ని కాపాడి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి 5 నెలలు కాపాడాడంటే సుమారు ఇంచుమించు 150 రోజుల దాకా దాటిపోయినాయి. ఇంచుమించు ఖచ్చితమైన సగం కాదు, ఇంచుమించు సగం రోజుల దాకా గడిపేసాం మనం. హాఫ్ ఇయర్ అయిపోయింది. ఇక మిగిలినటి సంవత్సరంలో మనం ప్రభు కోసం ఎలా జీవించాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక గత 5 నెలలు కాపాడిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. 6వ నెలలో ప్రవేశపెట్టిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. కాబట్టి 6వ నెలలో ప్రవేశించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. And a massive crowd of people followed him everywhere. They were attracted by his miracles and the healings they watched him perform. And a massive crowd of people followed him everywhere. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ యేసును వెంబడించడం ఆరంభించారు. గొప్ప జన సమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉంది. దే వర్ అట్రాక్ట్. కారణం ఏంటో తెలుసా? దే వర్ అట్రాక్టెడ్. వారు ఆకర్షించబడ్డారు. దే వర్ అట్రాక్టెడ్ బై హిస్ మిరకిల్స్ అండ్ హీలింగ్స్. ఆయన చేసినటువంటి స్వస్థతలు సూచక్రియలను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, లేకపోతే ఆకర్షించబడ్డారు. దేవుని స్తోత్రం. యేసు చేసిన కార్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. యేసు యొక్క మాటల్లోనూ క్రియల్లోనూ ఆకర్షణ శక్తి ఉంది. అది ఒక ఆత్మను పరమాత్మ దగ్గరికి ఆకర్షించగలదు, మనల్ని దేవుని యొద్దకు నడిపించగలదు, కష్టాల్లో ఉన్నవాడిని కృపాసనం దగ్గరికి నడిపించగలదు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచించాం. వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం గమనిస్తే పవిత్ర గ్రంథం బైబిల్లోని యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగు చేయటం చూసి పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వచనాన్ని మొత్తాన్ని మనం ఆలోచించడం లేదు, కానీ అందులో ఒక భాగాన్ని మాత్రం, మొదటి భాగాన్ని మాత్రం మనం ఆలోచిస్తున్నాం.
రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి. బహుజనులు ఆయన వెంబడించినది పక్కన పెట్టేద్దాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు. రోగులకు సూచక్రియలు కావాలి. రోగులకు స్వస్థతా క్రియలు జరగాలి. జరిగినటువంటి స్వస్థతా క్రియలనే సూచక్రియలు అన్నారు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు, దానివల్ల ఏమైంది? ఎంతమంది రోగులు ఏంటి అనేది కాదు, కానీ రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి, రోగుల ఎడల సూచక్రియలు చేశాడు. అనగా రోగుల ఎడల సూచక్రియలు చేస్తే రోగి అనే పేరుతో ఇక మీద పిలువబడ్డు. అతను రోగం లేనివాడిగా మారాడు. అనారోగ్యస్తుడు ఆరోగ్యవంతుడిగా మారాడు. ఏ సిక్ మ్యాన్ బికమ్ ఏ హీల్డ్ మ్యాన్. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు. రోగులకు వైద్యుడు కావాలి. వైద్యుడు సూచక్రియలు చేస్తాడని కాదు, పరమ వైద్యుడు సూచక్రియలు చేశాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. స్తోత్రం, హల్లెలూయా. 5 సూచక్రియల్లో కొన్ని విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. 5 సూచక్రియలు మార్కు సువార్త 16వ అధ్యాయంలో. ఏంటంటే మీరు రోగుల మీద చేతులు ఉంచుతారు, వారికి స్వస్థత కలుగుతుంది. రోగుల మీద చేతులు ఉంచుతారు. స్తోత్రం. చేతులు ఉంచాలి. కొంతమంది చేతులు ఉంచడానికి భయపడుతున్నారు. కొంతమంది చేతులు ఉంచడానికి బదులుగా దేవుని వాక్యం కదని బైబిల్ పెడుతున్నారు. ఒక ప్రాంతంలో ఒక ఆయన, ఒక దేవజనుడు, బైబిల్ దేవుని వాక్యం కదా అని చెప్పేసి బైబిల్ తీసుకొని దురాత్మ పట్టినట్టు స్త్రీని కొట్టడం ఆరంభించాడు. చూడండి, బైబిల్ దేవుని వాక్యమే. అదే సమయంలో బైబిల్ని పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, లేఖనాలను పట్టుకొని, గ్రంథపు చుట్టలను పట్టుకొని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇలాగా దెయ్యం పట్టిన వాళ్ళని కొట్టడం కానీ ఇటువంటి యేసు ప్రభు చేయలేదు. యేసు ప్రభు చేయనివి మనం ఎందుకు చేయడము? యేసు ప్రభు చేసినవే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం, అతిగా వెళ్ళడం, అనర్థాలు తెచ్చుకోవడం? దేవుని స్తోత్రం. ఆయన రోగుల ఎడల చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. అనగా స్వస్థత పొందుకున్న వాళ్ళ సాక్ష్యాలను బట్టి, స్వస్థతలను బట్టి, సూచక్రియలను బట్టి అనేకులు వెంబడిస్తున్నారు. అనగా ఒకవేళ అక్కడ ఉంటే రోగులు ఉన్నారు, మాజీ రోగులు ఉన్నారు, రోగులు బాగుపడడం చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఒక నయమాను తప్ప ఇంకెవరు బాగుపడలేదు. కానీ యేసు కాలంలో ఒకే సందర్భంలో 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. 10, 11, 12 మంది కుష్ఠరోగులు ఆయన బాగు చేశాడు. అంటే ఖచ్చితంగా 12 మందిని చేశాడు, తర్వాత ఆపేశాడని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు. మన టైటిల్ సూచక క్రియల యేసు, జీసస్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. జీసస్ ఆఫ్ సైన్స్, SIGNS, SCINCE. సైన్స్ కాదు, శాస్త్రం కాదు, శాస్త్రపు యేసు అని కాదు, సూచక క్రియల యేసు, మిరకల్ వర్కర్ జీసస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మిరకల్ వర్కర్ అయినటువంటి యేసు చేసినట్టు పనుల గురించి మనం ఆలోచిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం సూచక్రియల యేసు అనడానికి కారణం ఏంటి అంటే మనం ఆలోచించడానికి ముందుగా యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే స్తోత్రం స్తోత్రం ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఆయన పస్కా టైంలో యోహాను సువార్తలోని యేసు ప్రభు ఆచరించిన మొట్టమొదటి పస్కా పండుగ సమయంలో, అనగా యేసు ప్రభు యొక్క సేవా కాలంలో 3 ఎక్కువైతే 4 పస్కాల మించి ఆచరించేటువంటి అవకాశం లేదు.
ఆయన పస్కా బ్రాకెట్లో పండగ, పస్కా అనేది పండగ సమయమున యెరూషలేములో ఉండగా పండగలు అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు యేసు నామమందు విశ్వాసముంచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియల యేసు ఎవరెవరి విషయంలో ఆయన సూచక్రియలు చేశాడు, సైన్స్ లేకపోతే వండర్స్ ఎవరెవరి పక్షాన చేశాడు అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యోహాను సువార్త 4:45 మనం గమనిస్తే గలిలయీయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకునిరి. యోహాను సువార్త 2:23 మాటని మనం దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి మాట మనకు సహకరిస్తుంది. గలిలయీయులు కూడా పండగకు వెళ్ళేవారు కనుక యెరూషలేములో పండగ సమయం ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకుని. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నంబర్ 1 సూచక క్రియల యేసు. ఆయన యేసే, కాకపోతే మనం సూచక క్రియల యేసు. యేసు నుంచి మనం సూచక్రియలను వేరు చేయలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి అనారోగ్యము ఉన్నవారి ఎడల, ఒకవేళ రోగుల పక్షాన మాత్రమే కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, ఆయన పక్షపాతి అనుకోవచ్చు. రోగుల పక్షంగా ఉన్నవాడండి అనొచ్చు. రోగుల ఎడల, ఒకటి అనారోగ్యంగా ఉన్నవారి ఎడల ఆయన కార్యములు చేశాడు, సూచక్రియలు చేశాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2:11 యేసు ప్రభు కానా వివాహంలో, గలిలయలోని కానా వివాహంలో జరిగినటువంటి అద్భుతము, నీళ్లను ద్రాక్షారసంగా మార్చేటువంటి అద్భుతం, కొద్దిగా ఉన్నటువంటి అడుగంటినటువంటి ద్రాక్షారసాన్ని నీళ్లు పోయడం ద్వారా నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ద్వారా, ఇది పరిచారకులు చేసిన పని కాదు, ప్రభు యొక్క శిష్యులు చేసిన పని కాదు, ఇది దేవుని యొక్క కార్యం, స్కాట్స్ వర్క్. స్తోత్రం. 2:11 ఆహ్వానించబడిన వారు, ఆహ్వానించిన వారు ఉన్నారు, ఆహ్వానించబడిన వాళ్ళు, ఆహ్వానాన్ని పొందుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆహ్వానించిన వారికి అవమానం కలగకూడదు. ఎందుకంటే మీ మహానికి వచ్చాం, మీ మ్యారేజ్కి వచ్చాం, మాకు సరిగా భోజనం పెట్టలేదు, మాకు సరిగా ద్రాక్షారసం ఇవ్వలేదు అనేటువంటి ఫిర్యాదు లేకపోతే కంప్లైంట్ చేయడానికి వీల్లేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సూచక్రియల యేసు, అది మన టైటిల్. ఒకటి అనారోగ్యంగా ఉన్న వారికి వారి ఎడల సూచక్రియలు చేశాడు, అది మన మూలవాక్యంలో కనిపించిన విషయం. రెండవది ఆహ్వానించిన వారు, యేసును యేసు శిష్యులను ఆహ్వానించారు. యేసు శిష్యులు కలిసి చేసిన కార్యం కాదు, యేసు ఒక్కడే చేసిన కార్యం. వాళ్ళు కొత్త శిష్యులు, వాళ్ళు అప్పుడే ఎంపిక చేయబడ్డవారు. స్తోత్రం. హల్లెలూయా. ఆహ్వానించిన వారి యొక్క కోరిక మేరకు, లేకపోతే అవసరత తెలియజేసిన వ్యక్తి అయినటువంటి తన తల్లి అయినటువంటి మరియ కోరిక మేరకు ఆయన అద్భుతం చేశాడు. అయితే సూచక్రియల యేసు అనే దాంట్లో ఒకటి అనారోగ్యంగా ఉన్న వారి ఎడల సూచక్రియలు, రెండవది ఆహ్వానించిన వారి ఎడల ఆయన సూచక్రియలు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:47 యోహాను సువార్త 4:47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమైన గనుక అతను వచ్చి స్వస్థపరచవలని వేడుకొనెను. యేసు సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. సూచక్రియలను మహత్కార్యములను చూడకుండా ఉంటే సరే, యేసు అన్నది కూడా పక్కన పెట్టేద్దాం. మన పాయింట్ ఏంటంటే, తన కుమారుడు చావునకు సిద్ధమై ఉన్నాడు, చనిపోవడం రెడీ, హీస్ అబౌట్ టు డై. ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకున్నాడు. మూడో విషయం, అభ్యర్థించిన వారి కోరిక మేరకు
అభ్యర్థించిన వారి కొరకు, అభ్యర్థించిన వారి కొరకు అంటే అడిగిన వారి కొరకు, అనగా ఈ ప్రధాని కుమారుడు రోగి ఉన్నాడు కదా, ప్రధాని అడిగాడు. ప్రధాని అంటే ప్రధానమంత్రి అని కాదు, చీఫ్ మ్యాన్, చీఫ్ ఆఫీసర్ అనో అయితే ఓ విఐపి అనో అలా అర్థం చేసుకోవాలి. ఒకటి అనారోగ్యంగా ఉన్నవారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. రెండోది ఆహ్వానించబడే వారి ఎడల, కళ్యాణంలో, వివాహం లేకపోతే వివాహ కార్యక్రమంలో స్తోత్రం ఆయన సూచక్రియలు చేశాడు. మూడవదిగా అభ్యర్థించిన వారు ఆ ప్రధాని యొక్క కుమారుని యొక్క స్వస్థత కొరకు వారు ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20:30. Jesus went on to do many more miraculous signs in the presence of his disciples, which are not even included in this book. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. శిష్యుల ఎదుట, శిష్యుల కొరకు, శిష్యుల ఎడల సూచక్రియలు చేశాడు. స్తోత్రం. శిష్యులు కూడా మనుషులేగా. స్తోత్రం. వారి ఎదుట 40 రోజుల మినిస్ట్రీలో, అనగా పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీలో యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యాలు, సూచక్రియల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మొట్టమొదటి విషయము ఆయన అనారోగ్యంగా ఉన్న వారి ఎడల సూచక్రియలు చేశాడు. రెండోది ఆహ్వానించిన వారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. మూడవదిగా అభ్యర్థించిన వారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. తర్వాత నాలుగవదిగా మనం గమనిస్తే శిష్యుల ఎదుట, ఆత్మీయ శిష్యుల ఎదుట, అనగా అనుచరుల ఎదుట ఆయన సూచక్రియలు చేశాడు. సమయంలో చివరిగా ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6:14. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయన అని చెప్పుకునేది. ఆ మనుషులు అనగా ఏ మనుషులు? ఈ 5,000 మంది పురుషులు, లేకపోతే పురుషులు స్త్రీలు అంతా కలిపిన వాళ్ళు 20,000 మంది అని బైబిల్ పండితులు అంటున్నారు. వాళ్ళందరూ ఏం చేశారు అని రాయబడింది. వారందరూ ఒకరితోనొకరు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? యేసు మంచోడు కాదనో, లేదా ఇటువంటివి కాదు, ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. స్తోత్రం. మోషే వంటి ప్రవక్త. ఓకే, మోషే చెప్పినటువంటి, ప్రవచించినటువంటి ప్రవక్త. సో జీసస్ నోయింగ్ దట్ దే వర్ అబౌట్ టు టేక్ హిమ్ అండ్ మేక్ హిమ్ దేర్ కింగ్ బై ఫోర్స్, క్విక్లీ లెఫ్ట్ అండ్ వెంట్ అప్ ద మౌంటైన్ సైడ్ అలోన్. హల్లెలూయా హల్లెలూయా. నాలుగోది, లేకపోతే ఐదోది, ఆఖరిది, అందరి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. ఒకటి, ఆయన అనారోగ్యంగా ఉన్న వారి ఎడల సూచక్రియలు చేశాడు. రెండోది, ఆహ్వానించిన వారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. మూడు, అభ్యర్థించిన వారి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. తర్వాత అనుచరులు అనగా ఆత్మీయ శిష్యులు ఎదుట ఆయన కార్యములు చేశాడు, సూచక్రియలు చేశాడు. తర్వాత చివరిదిగా మనం మాట్లాడుకున్న ఐదో విషయం మనం మాట్లాడుకున్నాం, అందరి ఎడల. స్తోత్రం. అందరి ఎడల, కొందరి ఎడల కాదు. అందరి ప్రయోజన నిమిత్తము, అందరూ ప్రభువును స్తుతించిన నిమిత్తం అందరి ఎడల ఆయన సూచక్రియలు చేశాడు. మన పాయింట్ ఏంటంటే, మన మూల వాక్యంలోని మొదటి మాట, యేసు లేకపోతే రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని స్తోత్రం.
సూచక్రియల యేసు. సూచక్రియలు చేయలేని యేసు అని కాదు, సూచక్రియలు చేసిన యేసు. ఎవరి ఎడల అంటే అనారోగ్యంగా ఉన్న వారి ఎడల, ఆహ్వానించిన వారి ఎడల, అభ్యర్థించిన వారి ఎడల, అనుచరుల తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల ఎదుట, వారి కనుల ఎదుట రూపాంతరం పొందడం కాదు ఇక్కడ, శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి ఇతరుల్లాగా ఆయన శరీరాన్ని ఎవరో తీసుకొని పోయారండి అని మాట్లాడకుండా ఉండే నిమిత్తం, పునరుత్థానము యొక్క సత్యాన్ని వారికి తెలియజేయడం కోసం వారి కనుల ఎదుట కొన్ని అనేకమైన ఇతర సూచక్రియలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా 40 రోజుల్లోనే దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి చూపించాడు. 5వది చివరి విషయం, ఆయన అందరి ఎడల, అభ్యర్థించిన వారి ఎడల, అంతేకాకుండా అనుచరుల ఎడల, అందరి ఎడల ఆయన కృప చూపిస్తున్నాడని కాదు, కృపను బట్టి, స్తోత్రం, హల్లెలూయా, కార్యములు అనగా సూచక్రియలు చేశాడు. నా జీవితాల్లో ఈ అంత్య దినాల్లో ఆయన సూచక్రియలు చేయగలడు. సారీ, నేను మర్చిపోయాను సూచక్రియలు ఎలా చేయాలో అని అనే అవకాశం లేదు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. నువ్వు ఎవరి ఎడల కార్యం చేస్తావు అనే దాని గురించి మేము ఆలోచించాం. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారి ఎడల మీరు కార్యం చేస్తారని, అంతేకాకుండా ప్రభువా మీరు కార్యములు చేసే దేవుడు అని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా, హల్లెలూయా. మీరు మీ దాసుని నిలబెట్టుకొని మీరు అందించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాను దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనం చేస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.